ముషీరాబాద్లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ప్రేమించట్లేదని కోపంతో యువతిని దారుణంగా హత్య చేశాడు యువకుడు. బాపూజీనగర్ బస్తీకి చెందిన యువతి పవిత్రను కొన్నాళ్లు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ఉమాశంకర్. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టాడు. ఇంటికెళ్లి కత్తితో పవిత్రపై దాడి చేశాడు. రక్తపు మడుగులో స్పాట్లో ప్రాణాలు విడిచింది యువతి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాపూజీ నగర్ బస్తీలో తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిని కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది పవిత్ర. హంతకుడు పవిత్రకు సమీప బంధువైన ఉమాశంకర్ గా గుర్తించారు. ఘటనా స్థలంలోనే కత్తి, సెల్ ఫోన్ వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి పవిత్రపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు ఉమాశంకర్. తీవ్రంగా గాయపడిన పవిత్ర రక్తపు మడుగులో అక్కడికక్కడే చనిపోయింది. టైల్స్ పనిచేస్తున్న ఉమాశంకర్ వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు గుర్తించారు. పవిత్రకు నిందితుడు సమీప బంధువుగా గుర్తించారు. కొన్ని రోజులుగా ప్రేమ పెళ్లి పేరుతో తన కూతురుని నిందితుడు ఉమాశంకర్ వేధించాడని తెలిపారు పవిత్ర పేరెంట్స్ కాంతారావు, లక్ష్మి. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి తాము ఒప్పుకోలేదని, దీంతో కక్ష పెంచుకుని తమ కూతురిని దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య ఘటనపై బౌద్ధ్ నగర్, వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.